ఇప్పుడు ఇది ఎన్యూమరేషన్ ఫామ్. ఈ మదర్ ఎపిక్ నెంబర్ అడిగిండు, ఫాదర్ ఎపిక్ నెంబర్ అడిగిండు. అవును. ఇప్పుడు బాలాపూర్ లాంటి ప్రాంతంలో రోహింగ్యాలు ఉన్నారనేది ఒక చర్చ, పెద్ద చర్చ. దాదాపు 20,000 మంది రోహింగ్యాలు అక్కడ ఉన్నారు. వాళ్ళకు ఆధార్ కార్డులు వచ్చినాయి, వాళ్ళకు ఓటర్ ఐడి కార్డులు వచ్చినాయి, వాళ్ళకు రేషన్ కార్డులు వచ్చినాయి అనేది చర్చ. ఇప్పుడు నిజంగా అట్లా చర్చ జరిగి ఉంటే, ఇప్పుడు నా వయసు ఉన్నటువంటి ఒక రోహింగ్యా ఉన్నాడు. అతని డాడీకి వచ్చింది ఎపిక్ కార్డ్ నెంబర్, వాళ్ళ మదర్కి వచ్చింది ఓటర్ ఐడి కార్డ్ నెంబర్. ఇప్పుడు ఈ నంబర్లు ఈయన నంబరు ఇందులో ఎంటర్ చేస్తే ఇంకా ఎస్ఐఆర్ లో అతను కూడా ఓటకు వచ్చేస్తే అతడు భారతీయుడు అయిపోతాడా? అదే దానికి వాళ్ళు ఏమడుగుతున్నారు, ఇప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ అడుగుతున్నారు. అంటే ఇప్పుడు 1996 కంటే ముందు పుట్టిన వాళ్ళకు కొన్ని డాక్యుమెంట్స్, 96 తర్వాత పుట్టిన వాళ్ళకు కొన్ని డాక్యుమెంట్స్ అని చెప్పి వాళ్ళు కొన్ని గైడ్ లైన్స్ ఏవో తీసుకున్నారు, సబ్జెక్ట్ టు కరెక్షన్. సో అలాంటి కొన్ని ఫామ్స్ కూడా చూపించాలి నువ్వు. అంటే మనం ఎవరైతే ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రాక్టీస్ అడుగుతున్నారా, అడుగుతారు కదా, అది కూడా అడుగుతారు. అంటే నువ్వు ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఓటర్ అయ్యి నువ్వు 2011లో ఉన్నటువంటి ఏదైతే గత సెన్సెక్స్ లో ఉన్నప్పుడు ఇది కానీ, లేదా 2024 ఎన్నికలప్పుడు ఉన్న రోల్ ఏదైతే ఉందో ఆ రోల్ ను తీసుకొని వచ్చి అడుగుతారు. అలాగే డాక్యుమెంట్ ప్రూఫ్స్ కూడా అడుగుతారు. అంటే కేవలం అక్కడ ఏదో ఎపిక్ నెంబర్ ఉంది అంటే సరిపోదు, ఎపిక్ నెంబర్ తో పాటు కూడా నువ్వు ఎవిడెన్స్ చూపించాలి. అంటే నువ్వు ఇందాక అడిగిన ప్రశ్న బాగుంది. అంటే మదరు పేరు అడిగారు లేదా ఫాదర్ పేరు అని అడిగారు, అంటే మన ఫ్యామిలీ ట్రీ కూడా అడుగుతారు. సో ఫ్యామిలీ ట్రీ అడిగినప్పుడు నువ్వు ఏదో ఒక ఎవిడెన్స్ చూపించాలి కదా. ఇప్పుడు నువ్వు అదే అడుగుతా, ఇప్పుడు ఫ్యామిలీ ట్రీ అడిగితే తప్ప వీడు అంటే అక్కడ ఏముంటదంటే, ఇప్పుడు మనలాంటి వాళ్ళం ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 80s లో చదువుకున్న వాళ్ళకి ఆ రోజు మనకు బర్త్ సర్టిఫికేట్ ఉండదు. సో వాళ్ళకి ఏమైపోతుంది, మన 10th క్లాస్ సర్టిఫికేట్ లేదా ఒక డిగ్రీ సర్టిఫికేట్ ఏదో ఒకటి మనకి ఎవిడెన్స్ ఉంటుంది. అందులో ఖచ్చితంగా మన మదర్ పేరో, నాన్న పేరో, అమ్మ పేరో, గార్డియన్ పేరో ఉంటుంది కదా. సో అంటే అది ఒక ఎవిడెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనుకున్నట్టే ఎవరైనా కానీ అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన వాడికి ఈ ఎపిక్ నెంబర్ ఉండిండొచ్చు, మీరన్న ఆధార్ కార్డు ఉండిండొచ్చు, మీరన్న ఓటర్ కార్డు ఉండిండొచ్చు, కానీ ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఈ రోజు వాడు ఒక 10th క్లాస్ సర్టిఫికేట్, ఒక బర్త్ సర్టిఫికేట్ పుట్టిలేడు కదా. సో కాబట్టి అక్కడ కొంత చెక్ లిస్ట్ పడేటువంటి అవకాశం ఉంది. సో ఈ ప్రాక్టీస్లో ఉన్నటువంటి బెస్ట్ అడ్వాంటేజ్ అది. అలా జరిగినప్పుడు ఏమైపోతాయంటే ఇలాంటి ఓట్లను కొంతవరకు చేయొచ్చు. కాబట్టి ఇక్కడ ఛాలెంజింగ్ ఏముందంటే, ఇప్పుడు నీకు మైగ్రెంట్ ఓటర్ ఉంటాడు, షిఫ్టెడ్ ఓటర్ ఉంటాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అర్బనైజేషన్ వాళ్ళం, రూరల్లో ఉంటాం, ఇక్కడికి వచ్చింటావు, నీకు మీ ఊర్లోనే ఓటు ఉంటుంది. ఈ బిఎల్ఓ కానీ లేదా ఈ ఎవరైతే ఈ ఎన్యూమరేషన్ ఫామ్ తీసుకుని వస్తారో అక్కడ మీ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు మీ గురించి ఎవరైనా చెప్పలేదనుకో ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు ఏమైపోతుంది, అది మిస్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే అక్కడ ఎవరైనా ఉన్న వాళ్ళు ఏం చేయాలా, ఖచ్చితంగా నీకు డీటెయిల్స్ ఇవ్వాలా, నీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా, నీకు ఈ డీటెయిల్స్ ఫిల్ చేసి ఎలాగనో అలాగా వాళ్ళు కమ్యూనికేట్ చేయాలి. ఆ కమ్యూనికేట్ చేయలేకపోవడం వల్ల కూడా కొన్ని మాస్ డిలీషన్స్ జరుగుతున్నాయి. అంటే ప్రజల భాగస్వామ్యం ఉంటేనే ఎస్ఐఆర్ బాగా జరుగుతుంది. ఇప్పుడు నువ్వు గ్రామాలలో ఎవరు కూడా మనకు తెలుసు, తక్కువ డూప్లికేట్ ఓట్స్ అనేవి వెరీ రేర్. కేవలం మన విలేజ్ లో ఉండే ఎలక్టోరల్ రోల్స్ ఏముంటాయంటే ఈ డిసీజ్డ్ ఓట్స్ అనేవి కొంత డిలీట్ అవ్వవు, కొంత లేట్ అవుతుంది, ఆలస్యం అవుతుంది. అంటే ఎప్పుడు 5 ఏళ్ల కింద చనిపోయిన మనిషి ఓటుగా ఉంటుంది. సో ఇలాంటి విషయాలలో కొన్ని లోపాలు ఉంటాయి. ఇంకా కొన్ని లోపాలు ఏముంటాయంటే గ్రామాలలో, అంటే మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయిన అమ్మాయిలకు ఇక్కడ ఓటు ఉంటుంది, అక్కడ ఓటు ఉంటుంది. సో ఇవన్నీ కూడా డూప్లికేట్ ఓట్సే కదా. సో ఇవన్నీ మనం తొలగించాలంటే ఈ ప్రాక్టీస్ చేయాలి కదా. సో కాబట్టి ఈ ప్రాక్టీస్లో ఉన్న అడ్వాంటేజెస్ ఇవి. సో డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే మైగ్రెంట్ ఓటర్ ఉంటాడు వాడికి ఒకే ప్లేస్లోనే ఓటు ఉంటుంది, కానీ ఈ బిఎల్ఓ ఆఫీసర్ వెళ్ళినప్పుడు వాడు అక్కడ ఉండడు. సో వాడు అక్కడ లేడని చెప్పి వాళ్ళ ఓటు తీసేయడం అనేది కరెక్ట్ కాదు. సో అలాంటివి కొన్ని భయాలు ఉన్నాయి. సో కాబట్టి నేను ఏమంటానంటే ఈ ప్రాక్టీస్ మంచిదే, దీన్ని ఆహ్వానిద్దాం. కాకపోతే ఏంటంటే చాలా ట్రాన్స్పరెంట్గా జరగాల, చాలా కరెక్ట్గా జరగాల. ఇంకొకటి ఏంటంటే టైం ఫ్రేమ్ కూడా చాలా తక్కువ రోజులలోనే వీళ్ళు నిర్వహిస్తున్నారు. ఈరోజు మనకు ఆంధ్రప్రదేశ్లో 4 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు, తెలంగాణలో 3 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. అంటే దాదాపుగా ఇన్ని ఇళ్లకు వాళ్ళు రీచ్ అవ్వాలి. సో ఈ క్రమంలో వాళ్ళకు టైం కూడా ఇవ్వాలి కదా. మనం ఈరోజు మనం ఏప్రిల్లో అనౌన్స్మెంట్ చేసి జూన్ కల్లా ఫినిష్ చేయాలంటే 2 నెలల్లో ఈ ప్రాక్టీస్ ఫినిష్ అవుతుందా? సో కాబట్టి ఏమంటా అంటే టైం బౌండ్ కూడా కొంత పెంచాల్సి ఉంటుంది. అలాగే ఇంకొక ఛాలెంజింగ్ ఏముందంటే, రేపు 2027 లోపల మనం సెన్సెక్స్ కూడా పూర్తి చేయాలి. కాబట్టి రేపు మళ్ళీ ఏప్రిల్ మేలో మన జనగణన కూడా ఉంది. అంటే ఈ బిఎల్ఓలకు కూడా మళ్ళీ ఒత్తిడి అయిపోతుంది. అంటే ఈ మనకేమైపోతుంది అంటే ఆశా వర్కర్లు, హెల్త్ వర్కర్స్, టీచర్స్ వీళ్ళు 2 దానిలలో పాల్గొంటారు. అంటే యాజ్ ఏ బిఎల్ఓలుగా దే విల్ బి అపాయింటెడ్, అట్ ద సేమ్ టైం మనకు జనగణన కూడా వాళ్ళని తీసుకుంటారు. సో కాబట్టి ఇలాంటివి కొన్ని రాష్ట్రాలు అబ్జెక్షన్ చెప్తున్నాయి. అంటే ఏప్రిల్లో కాకుండా మళ్ళీ మీరు నెక్స్ట్కు ఈ 3rd ఫేజ్ ఎస్ఐఆర్ను
పోస్ట్ చేయండి, జనగణన అయిపోయిన తర్వాత మనం పెట్టుకుందాం అనేటువంటి వార్తలు కూడా చూస్తున్నాం. కాబట్టి మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రాక్టీస్ మన దగ్గర జరుగుతాయి, మనకు తెలంగాణలో కానీ ఏపీలో కానీ జరిగితే ఖచ్చితంగా ఎన్ని లక్షల ఓట్లు డేట్ అయ్యే అవకాశం ఉంటుంది? ఇప్పుడు జరిగినటువంటి ప్రక్రియను మీరు అంతా స్టడీ చేసి ఉంటారు కదా. అవును, మనం అప్రాక్సిమేట్ గా అంచనా అది ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటారు 7 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు మన 2 రాష్ట్రాల్లో. ఇప్పుడు 10% అనుకుంటే ఎంత అయిపోతుంది? దాదాపు 70 లక్షల ఓట్లు వెళ్ళిపోతాయి. ఈరోజు తమిళనాడులో తీసుకుంటే మనకు 97 లక్షలు, అంటే దాదాపుగా 1 కోటి మంది ఓటర్లు మనకు బయటికి వెళ్ళిపోయినారు. ఈరోజు గుజరాత్లో తీసుకుంటే 67 లక్షల మంది వెళ్ళిపోయినారు. అంటే ఎక్కడ కూడా ఖచ్చితంగా ఆ రాష్ట్రాలలో ఉన్నటువంటి ఓట్ల శాతానికి ఖచ్చితంగా ఒక 7 to 8% యావరేజ్గా ఓట్స్ వెళ్ళిపోతున్నట్టుగానే మనం చూడాలి. సో ఇప్పుడు ఈ మనకు హైదరాబాద్ చూస్తే ముఖ్యంగా ఈ ఫేక్ ఓట్లు, డూప్లికేట్ ఓట్లు, నకిలీ ఓట్లు వదులుకోవడానికి కొంతమంది నాయకులు ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన ఓట్లు కావచ్చు, ఆ ఓట్ బ్యాంక్ అంతా వాళ్ళకి సంబంధించింది కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రోహింగ్యాలు తీసుకుందాం. రోహింగ్యాలు కొంత ముస్లిం మైనారిటీకి సంబంధించినటువంటి లీడర్లకు ఓటేస్తారు. వాళ్ళకు వీళ్ళందరినీ వాళ్ళు ఓట్ బ్యాంక్గా చూస్తారు. సో అట్లాంటి పరిస్థితుల్లో ఈ బిఎల్ఓలు వాళ్ళు కరెక్ట్గా ట్రాన్స్పరెంట్గా చేసే అవకాశం ఉంటుందా? వాళ్ళ నాయకులు ఇప్పుడు అక్కడ ఆ ప్రాంతంలో నాయకుల ఒత్తిడి వాళ్ళ మీద ఉండదా? ఎందుకంటే ఇప్పుడు ప్రతి బిఎల్ఓతో ఒక సెక్యూరిటీ అయితే పంపలేము, మనకు కేంద్ర బలగాలను అయితే వాళ్ళతో పంపే పరిస్థితి ఉండదు. సో ఇది ఛాలెంజ్ ఎట్లా ఎదుర్కొన్నారు? ఆ ఛాలెంజ్ ని ఎదుర్కోవడానికే ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ చాలా యాక్టివ్ కావాలి. ఇప్పుడు ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళ ఒత్తిడికి కొంత తలొగ్గే అవకాశాలు ఉంటాయి. సో వాళ్ళకుండా స్థానిక పరిచయాలతో ఎంతో కొంత మిస్ మేనేజ్మెంట్ జరుగుతుంది. సో దాన్ని ఎవరు అలర్ట్ గా ఉండాలా? అపోజిషన్ పార్టీ వాడు అలర్ట్ గా ఉండాలా. అందుకే అంటున్నా కదా, బిఎల్ఓలతో పాటు బిఎల్ఏ కూడా ఉంటాడు. అంటే ఈ ఎన్యూమరేషన్ ఫామ్ ని బిఎల్ఏ కూడా ఎస్ఐఆర్ లో భాగమా? ఎస్ఐఆర్ లో ప్రాక్టీస్ ఎలక్షన్ కమిషన్ వాని గుర్తిస్తుందా? బిఎల్ఏ ఆల్సో అపాయింటెడ్ బై ఎలక్షన్ కమిషన్ కూడా వానికి ఒక ఐడెంటిటీ కార్డు ఇస్తుంది. సో వాళ్ళు కూడా ఈ పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్ గా ఉంటాడు. ఈ ఎన్యూమరేషన్ ఫామ్స్ ను బిఎల్ఏ కూడా తీసుకుపోయి ఒక 50 ఫామ్స్ ఇవ్వచ్చు. అంటే వాళ్ళు కూడా సైమల్టేనియస్ గా బిఎల్ఓతో పాటు ఈ ప్రాక్టీస్ చేయొచ్చు. అంటే ఎవరు కొత్త ఓటర్స్ ఎవరైనా ఉన్నారు, ఇప్పుడు వీళ్ళు ఫామ్స్ ఇస్తారు, మనకి ఇంటికి వచ్చి ఫామ్స్ ఇచ్చిన తర్వాత ఆ రెస్పాన్సిబిలిటీ 1 రోజు 2 రోజులు మనం ఫిల్ చేసి మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలా. ఆ పని బిఎల్ఓ ఇచ్చిపోతాడు. తర్వాత బిఎల్ఏలు దీన్ని పర్యవేక్షిస్తారనమాట. అంటే ఎవరికి అనుకూలం ఉన్న వాళ్ళు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడము, ఆ పార్టీ కార్యకర్తలు వాళ్ళు స్టెప్ తీసుకుంటారు కదా. సో కాబట్టి నేను ఏమంటా అంటే బిఎల్ఏల పాత్ర చాలా కీలకం ఇక్కడ. బిఎల్ఓలు కూడా ఏంటంటే ఇది ఒక ఇండిపెండెంట్ బాడీ, మన దేశ ప్రజాస్వామ్యానికి సంబంధించింది, మన దేశ ప్రతిష్టకు సంబంధించింది. మోర్ ఓవర్ ఇప్పటికే మన దేశ ఎన్నికల పైన చాలా ఆరోపణలు, నీలి నీడలు, అంటే మళ్ళీ మనం తిరిగి బ్యాలెట్ వైపు వెళ్ళాలా, ఈ ఈవీఎంల పైన కొంత అపోహలు, ఇవన్నీ కూడా చూస్తున్నాం. నేనేమంటా అంటే మనం ఈవీఎంలతో కండక్ట్ చేస్తామా లేకపోతే బ్యాలెట్ బాక్స్లతో కండక్ట్ చేస్తామా అనేది పక్కన పెడితే ఆ రెండిటికి ఆధారం ఎలక్టోరల్ రోలే కదా. అంటే ఎలక్టోరల్ రోల్ బాగుండాలి. అంటే ఆ రోల్లో డూప్లికేషన్స్ ఉండకూడదు, ఆ రోల్లో నీకు తప్పుడు తడక ఉండకూడదు. కాబట్టి ఏమంటా అంటే ఈ ప్రాక్టీస్ను అందరూ కూడా ఒక బాధ్యతగా తీసుకొని ముందుకు తీసుకపోతే ఖచ్చితంగా దీన్ని ఆహ్వానించవచ్చు అనేది నా భావన. సో ఇది మనకు ఎస్ఐఆర్కి సంబంధించి అసలు ప్రాసెస్ ఎట్లా ఉండబోతుంది. ఇందులో మనకు ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే బిఎల్ఏలు పొలిటికల్ పార్టీస్ అలర్ట్గా ఉంటే డూప్లికేట్ ఓట్లన్నీ తీసేయచ్చు. అది ఏ పార్టీకి, ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళ ఓట్ల కోసం ఫేవర్ చేసుకుంటే ఇక్కడ జాతికే నష్టం జరుగుతుంది, మన దేశానికే నష్టం జరుగుతుంది. కాబట్టి మా పొలిటికల్ పార్టీస్ నేతలను మంచి బిఎల్ఏలను అపాయింట్ చేస్తే ఎస్ఐఆర్ ప్రాసెస్ పూర్తవుతుంది, మంచిగా పూర్తవుతుంది. దానివల్ల దేశానికి మంచి జరుగుతుంది, మా ప్రాంతానికి మంచి జరుగుతుంది. నిజమైన నాయకుడు మాత్రమే ఎన్నికై ప్రజాస్వామ్యంలో సేవలు అందించే అవకాశం ఉంటుంది.